అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక బెస్ట్ థింగ్ చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? బ్యాగ్. ఇది వాషింగ్ మిషన్లో షూస్ వేసుకొని వాష్ చేసుకునే ఒక చిన్న బ్యాగ్. కానీ రిజల్ట్ అయితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 99% నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా మనం వాషింగ్ మిషన్లో వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది బ్యాగ్ లాగే ఉంటుంది, డఫుల్ బ్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇదండి, సైడ్స్ అంతా కూడా కొద్దిగా నెట్ లాగా ఉంటుంది, బట్ నెట్ కాదు అది. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను. అయినా కొద్దిగా డౌట్గానే ఉన్నది, ఎట్లా పనిచేస్తుంది ఏంటో వద్దులే అనుకున్నాను. బట్ అయినా మళ్ళీ తెప్పించుకుందాం అనుకొని తెప్పించుకున్నాను. రిజల్ట్ చూసాక అమేజింగ్, నిజంగా బెస్ట్ పని చేస్తాను తెప్పించుకొని అని అనుకున్నాను. ఒక్కోసారి మనం వద్దు అనుకుని తెప్పించుకున్నా కూడా ఇంత మంచి రిజల్ట్ చూపిస్తాయని ఇప్పుడే అర్థమైంది. ఇది ఎక్కువ యూస్ఫుల్ ఎవరికి అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్ షూస్ ఉంటాయి కదా, అవి కానీ లేదా స్పోర్ట్స్ వాళ్ళవి, ఇలాంటి వాటికి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా చూస్తూ ఉంటాం కదా వాషింగ్ మిషన్లో షూస్ అట్లాంటివి ఏదైనా వేస్తే కొంచెం ఆ సౌండ్ కూడా టక్ అంటే ఒకటి కొట్టుకొని అంత గ్రేట్గా ఏమి అనిపించేది కాదు నాకు. బట్ ఇదైతే మాత్రం పర్ఫెక్ట్. ఇది ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్తున్నాను. ఈ స్కూల్వి పిల్లలవి షూస్ కానీ ఇట్లాంటివి ఉతకాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ బ్రష్ చేసి కొట్టి దాన్ని నానబెట్టి ఇవంతా మోస్ట్లీ నాకు తెలిసి ఆ పని అయితే స్టాప్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేయండి మీరు. ఇట్స్ బెస్ట్ అండ్ క్వాలిటీ వైజ్ నిజంగా బ్యాగ్ కూడా చాలా బాగుంది. అండ్ పనితనం చెప్పాను కదా ఇంతసేపు మీకు, చాలా బాగుందని, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా షూస్ ఎట్లా ఉన్నాయో, చాలా డర్టీగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటిని సింపుల్గా బ్యాగ్లో వేయాలి. బ్యాగ్ చిన్నదని చెప్పాను కదా ఆల్రెడీ. సో దీనిలో ఒక పేర్ ఆఫ్ షూస్, అంటే ఇప్పుడు పూమా ఇట్లాంటివి షూస్ మాత్రం ఒక పేరే పడుతుంది. చిన్నవైతే 2 పట్టవచ్చు, బట్ ఇది ఒక పేరే పట్టింది. దీనిలో కొద్దిగా ప్లేస్ మిగిలింది, బట్ ఐ డెంట్ ట్రై ఇంకోటి పెట్టడానికి. సో జిప్ కూడా ఏంటంటే ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు. ఒక లూప్ లాగా ఉంటుంది, అది బయటకు రాదు. సో ఆ లూప్ లోపల నుంచి కనుక మనం జిప్ పెట్టేసామంటే ఇంకా బయటకు రాదనమాట. సో ఇది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో పెట్టేద్దాం. ఇదో నేను చెప్పాను కదా ఒక లూప్ లాగా ఉంటుంది, దానిలో కనుక పెట్టేస్తే ఇంకా రాదు. సో వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే యాజ్ యూజువల్ నార్మల్గా మీరు ఎలా వేసుకుంటారో అలా వేసేసుకోవాలి. లిక్విడ్ వేసేస్తే బాగా తిరిగి అది మీకు బయటకి తెల్లగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది చూద్దాం, అయిపోయిన తర్వాత తీసి ఎలా ఉందని మీరే సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఇంకొక చిన్న వీడియో కూడా పెట్టాను. సో అదేంటంటే కంపేర్ చేసుకునే దానికి పెట్టాను అనమాట. సో అయిపోయింది, బయటకు వచ్చేస్తోంది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అది ఇందాక చెప్పాను కదా జిప్ లాక్ చేసేసుకోవచ్చు అని. సో ఇలా అనమాట. అదండి, రాను కూడా రాలేదు, నీట్గా ఉంది లోపల. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే వావ్, నిజంగా నా ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని చూడగానే ఇంత తెల్లగా వచ్చింది, అంత నల్లగా ఉండింది, ఇంత వైట్గా ఎట్లా వచ్చింది అబ్బా అనిపించింది. ఫ్రెష్ లుక్, కొత్తది లుక్ లాగా అనిపించింది. నా డాటర్ అయితే మాత్రం దీన్ని చూసి అమ్మాయి ఏంటిది ఇంత తెల్లగా ఉంది, షోరూమ్ నుంచి తెచ్చినట్టు అన్నది. నిజంగానే చెప్తున్నాను, జోక్ కాదు, ప్రామిస్గా నిజంగా చాలా బాగుంది. సో ఇది కొంచెం ఆ సోల్ ఉంది కదా, అది కొద్దిగా ప్రెషర్కి ఏమో కొంచెం బయటకు వచ్చింది. ఇదో మీరు సైడ్ చూస్తున్నారు కదా, ఒక చిన్న వీడియో పెట్టాను. అది వాష్ చేయకముందు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తుంది వాష్ చేసింది. నేను షూస్ అని చెప్పేది వచ్చి ఫ్యాబ్రిక్తో కూడిన షూస్ మాత్రమే, నాట్ లెదర్. చూడండి చాలా బాగుంది కదా. అండ్ ఈ బ్యాగ్ క్లీనింగ్ నార్మల్ హ్యాండ్ వాష్ క్లీనింగ్ అనుకుంటాను. నేను జస్ట్ నార్మల్గానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మురికి అయితే మాత్రం ఏం లేదు లోపల. సో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇదనమాట నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. సో మీకు గనక ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఎవరితోన్నా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేసుకోండి. అండ్ వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. And thank you so much for watching my video. Bye bye.